హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆ తమ్నేల్ చూడంగానే మీకు అర్థమైపోతుంది నేను ఏం వ్లాగ్ చేస్తున్నాను. స్కిన్ గ్లోయింగ్ది నేను ఇట్లా చేసుకుంటున్న డ్రింక్ అని చేస్తున్నా, కానీ నేను ఎప్పుడు చేయను, ఇదే ఫస్ట్ టైం. అంటే ముందు చేసుకునేదాన్ని, జస్ట్ అప్పుడప్పుడే చేసుకొని అప్పుడే ఆ రోజే తాగేదాన్ని. ఇట్లా నేను ఇది ఫస్ట్ టైం ఒకటేసారి ఒక 1 వీక్కి సరిపోయేంత డ్రింక్ చేసుకోవడము. తమ్నేల్లో పెట్టా కదా నా సీక్రెట్ గ్లోయింగ్ స్కిన్కి డ్రింక్ అనేది. అంత బొక్క అవన్నీ ఏం లేవు, నేను అదంతేం వాడను. కాకపోతే అసలు యాక్చువల్గా ఒక 1 మంత్ నుంచి పింపుల్స్ ఎందుకో ఒక్కొక్కటి అవుతున్నాయి. అది ఎందుకు అవుతున్నాయో నాకు తెలియదు. అందరు అంటారు కదా నీ ఫేస్కి ఒక్క పింపుల్ కూడా రాదు అని. బొక్క మొన్నటి నుంచి ఓకే వస్తున్నాయి. ఇప్పుడు దానికి పోవాలంటే ఏదో ఒకటి చేయాలని ఇట్లా వచ్చిన. ఒక ముందు 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఇట్లనే ఫుల్ పింపుల్స్ వచ్చినవి. నేను ఒకసారి చూపిస్తా, అది ఎప్పుడైనా వీడియో వేసి. అవి ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. అప్పుడు నేను కొంచెం బిజీ ఉండేదాన్ని, నాకు తెలీదు. అప్పుడు బిజీ ఉండి ఫుడ్ సరిగ్గా తీసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కానీ నేను అది ఒక 2-3 మంత్స్ తర్వాత నేను కొంచెం ఓవర్కమ్ అయిన పింపుల్స్ నుంచి. అవి ఎట్లయినానో నేను ఎప్పుడైనా వీడియో వేసి చూపిస్తా. ఆ వీడియో నా దగ్గర నార్మల్గా అప్పుడు కొంచెం స్ట్రెస్ అయినప్పుడు మనం ఇట్లా ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుంటాం కదా, ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి పింపుల్స్వి. అప్పుడు ఏదైనా ఉన్నప్పుడు చేస్తా. అసలు అప్పుడు ఏం చేసినా అని కూడా అసలు పింపుల్స్ పోయేది కాదు. ఇంకా ఆలోచించి ఇంకా వేరే వాళ్ళు వచ్చి నీకేంది ఇట్లా పింపుల్ అవుతుంది అది ఇది అంటే ఇంకెక్కువ స్ట్రెస్ అయ్యేది. నాకు ఎందుకో మెంటల్ ఎక్కేది. అసలు దానివల్ల ఇంకా ఉన్న మెంటల్ కొంచెం ఇంకెక్కువ అయ్యేది. అందరూ పింపుల్స్ అది ఇది అని భయపడతారు. అప్పుడు నాకు ముందు ఉండకపోయేది కాబట్టి ఆ 2-3 మంత్స్ ఫుల్ డేంజర్. దాని పింపుల్స్ ప్రతాపం అంతా నా మీద చూపించేసింది ఫుల్. అసలు అప్పటి నుంచి ఇంకా సీరియస్గా నేను ఎక్కువ ఏం రెడీ కాను. పింపుల్స్ వస్తే అస్సలు రెడీ కాను. ఎందుకంటే ఆ బ్లష్ ఒకటి నేను చెంపలకు పెట్టుకుంటా, దానివల్ల ఏమైనా వస్తాయని నాకు భయం అవుతుండే. మొన్నటి వరకు అసలు రెడీ కాదు. ఇంకా లాస్ట్ వీక్ మాత్రం రెడీ అయినా. అది ఎందుకు యాక్టివ్ పింపుల్ కాదనిపించింది. కానీ ఇంకా కాకపోయినా అని కూడా ఇంకా నేను ఫేస్కి అట్లా బ్లష్ అవన్నీ ఏం పెట్టుకోలేను. జస్ట్ న్యాచురల్గానే ఉంచిన. ఇంకా పింపుల్ ఏం ఎక్కువ కాలేదు. నెక్స్ట్ టైం నుంచి కొంచెం పింపుల్ వచ్చినప్పుడు అవాయిడ్ చేస్తా చేయడం. నాకైతే భయం వేస్తుంది ఆ పింపుల్స్ చూసి. అప్పుడు ఏదైతే ఫేస్ చేసినా ఇంకోసారి రావద్దు అని. నాకు తెలిసి ఈ ఎండాకాలం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నేను ఎందుకు అసలు బయటకు కూడా వెళ్ళాను. మరి నాకు ఎందుకు అవుతుందో నాకు తెలియదు. మళ్ళీ ఇండియాలో ఇంకా కొంచెం ఎండలు ఎక్కువ. మన మమ్మీ డాడీ వాళ్ళు అసలు ఏదైనా కేర్ తీసుకుంటారో లేదో. ఈ ఎండాకాలంలో పెరుగులో వాటర్ ఆర్ ఇంకా నిమ్మకాయ వాటర్ ఏవైనా ఒకటి పక్కా తీసుకోవాలి. చిట్టి నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి మమ్మీ వాళ్ళకి ఇంకా డాడీకి ఎండలో వేసి వస్తారు, రోజు అది చేసి పెట్టు. ఇప్పుడు కొంచెం సోదాపి ఇది ఎట్లా చేసిందంటే ఇంకా క్యారెట్స్ ఇంకా బీట్రూట్ కొంచెం ఆర్గానిక్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాల్మార్ట్ ఆరల్స్ నియర్ బై దాంట్లో ఏ షాప్కి పోయినా అని కూడా ఉంటాయి. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. లేదంటే పొట్టు క్యారెట్ది తీయచ్చు, తీయకపోవచ్చు. నేనైతే తీయలేను. అంటే ఇండియాలో ఉన్నప్పుడు మనం అట్లనే తింటాం కదా, ఏదన్నా పొట్టు ఏం తినవు కదా. అందుకోసమే ఈడ కూడా అట్లనే చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెట్ అన్నీ ఇట్లా చిన్నగా కట్ చేసి, చిన్నగా ఏం కాదు కొంచెం పెద్దగానే ఏం కాదు, అంటే మీ దగ్గర ఉన్న గ్రైండర్ బట్టి. నేను కొంచెం పెద్దవే తీసుకున్నా. మళ్ళీ అవన్నీ చిన్నవి అవంతా పెద్ద సోది. ఇంకా బీట్రూట్ క్యారెట్ ఇంకా ఏబీసీ జ్యూస్ చేద్దామని అని అనుకున్నా. అందరు చాలామంది చెప్తారు కాబట్టి. కానీ నాకు ఓన్లీ బీసీఏ దొరికింది, ఏ దొరకలేదు. అది నేను పోయింది వాల్మార్ట్కి, కానీ అక్కడ లేదు అప్పుడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే ఉండాల్సింది ఇండియన్ స్టోర్లో కదా, బీసీ ఒకటి దొరికింది. ఈసారికి మాత్రం బీసీ ట్రై చేస్తున్నా. బీసీ అంటే ఏమనుకోకండి, బీట్రూట్ క్యారెట్ ఇంకా దొరకలేదు. అదే దాన్ని ఏమంటారు, పుల్లా ఉంటాయి కదా, నాకు గుర్తొస్తలేదు ఆ పేరు. అది ఇంకా క్యారెట్ బీట్రూట్ నీట్గా కట్ చేసుకొని కొంచెం కడుక్కోవాలి. ఆ క్యారెట్ పైన మట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం క్లీన్ చేసుకోవాలి. బీట్రూట్ ఎట్లయినా నేను పీల్ చేసిన ఓకే, అది కడగాల్సిన అవసరం లేదు. అదేదో ఫస్టే కడగాలి, కడిగిన తర్వాతనే పీల్ చేస్తే అయిపోతుంది. అవి
చేసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా మన దగ్గర గ్రైండర్ ఉంటుంది కదా, దాంట్లో వేయాలి. ఇట్లా పొట్టుతో వచ్చినా కూడా ఏం కాదు, ఆ జ్యూస్ మనం తాగితే మంచిది. ఫ్రిడ్జ్లో ఇట్లా ఎస్థెటిక్గా పెట్టుకుంటారు కదా ఐస్ క్యూబ్స్ అవన్నీ, అదంతా నా ఫ్రిడ్జ్లో అంత స్పేస్ లేదు చేయాలంటే. కొంచెం ఎస్థెటిక్గా తీద్దామని లోపు మనకు అంత వర్కౌట్ అవ్వదు. నేను ఇంకా కొంచెం అట్లా చేద్దామని అసలు అనుకోను. ఫస్ట్ థింగ్ అది చేసినా కూడా అది అవ్వదని తెలిసినప్పుడు ఇంకా మనం చేసి వేస్ట్. నేను కొంచెం ఆగమాగం చేస్తాను పనులు ఫాస్ట్గా. ఇంకా మనం అట్లా ఫాస్ట్ వేసేలోపు మనకు అంత సీన్ లేదు. ఫస్ట్ ఇట్లా ఏదో ఒక గ్రైండర్ తీసుకొని దాంట్లో జ్యూస్ పట్టుకున్నాం అనుకో, ఇట్లా 1 వీక్ కాకపోయినా మన ఇండియాలో కొంచెం తొందరగా ఖరాబ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఒక 2 డేస్కి చేసుకున్నా అని కూడా అయిపోతుంది. 2 డేస్ ఒక్కొక్కసారి డ్రింక్ చేసుకుంటే అట్లా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, రోజు కొంచెం తాగొచ్చు. అప్పుడు నేను ముందు ఫ్రూట్స్ తినేదాన్ని మొన్నటి వరకు. ఇప్పుడు ఎందుకు అవి తిని బోర్ కొట్టినాయి. అందుకే తినకపోవడం వల్లనే మరి పింపుల్ వచ్చిందని నాకు తెలియదు. ఆరెంజ్ ఎక్కువ తినేదాన్ని ఫుల్, నాకు కొంచెం ఫేవరెట్ ఫ్రూట్ ఆరెంజ్. ఇంకా మ్యాంగో కూడా. ఈడికి వచ్చినాక ఇక మ్యాంగోలు ఉండవు కాబట్టి, అయినా మ్యాంగో తింటే పింపుల్స్ వస్తాయన్న అని అంటారు కదా, అయినా లేనిదే బెటర్. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు తినొచ్చు. ఒక్కొక్కసారి మ్యాంగోస్ ఏం లేవు. మీరు తిన్నారా ఈసారి మ్యాంగోస్? మా ఇంటి దగ్గర అయితే ఇంకా మ్యాంగోస్ రాలేవంట. నేను కొంచెం మంచి ఫుడ్ నేను తీసుకోకపోయేదాన్ని కాదు ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చినాక మా మమ్మీ వాళ్ళతో వీడియో కాల్ చేసినప్పుడు నేను ఫ్రూట్స్ తింటే వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ యాపిల్ ఫ్రూట్స్ ఇంకా మిగతావన్నీ నేను అస్సలు తినేదాన్ని కాదు. మ్యాంగో ఫుల్ తినేదాన్ని. ఒకవేళ నేను ఏ ఫ్రూట్ అయితే ఫుడ్ తింటానో మా డాడీ నెక్స్ట్ డే రోజు సంచిలో తీసుకొస్తాడు ఇంటికి. అందరి పేరెంట్స్ ఇట్లనే కావచ్చు. ఇంకా సీతాఫల పండు ఇంకా మ్యాంగో ఎక్కువ తినేదాన్ని. ఇంకా సీతాఫల పండు ఇంటికి గుళ్ళలో అమ్ముకొని వస్తారు కదా, అవన్నీ కొనేసేటోడు. ఎందుకంటే తింటున్నారని తెలిస్తే ఇంకా చాలు, ఇక నెక్స్ట్ డే అవి దిగుతాయి ఇంటికి. మ్యాంగో ఫుల్ తినేదాన్ని. మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత ఫస్ట్ నాకు ఏదో ఒకటి తినాలి. అప్పుడు ఫుల్ ఇంకా మ్యాంగో అంటే పిచ్చి ఉంటుండే. ఎవరికి నచ్చదు చెప్పు? ఎవరెవరికి ఫేవరెట్ మ్యాంగోనో కింద కామెంట్ చేయండి. కావాలంటే ఒక మ్యాంగో ఇటు వేయండి నాకు. ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, తాగేసిన. ఇంకా నెక్స్ట్ వీడియోలో నీకు ఒకటి చూపిస్తా. ఇక డ్రింక్ బాగా తీసుకొని మళ్ళీ చెత్త ఫుడ్ ఎందుకు తింటున్నావు అని అనుకోవచ్చు. ఎవరికి నచ్చదు చెప్పు? ఆ బజ్జీ విత్ మిర్చి, ఇంకా దాంట్లో స్టఫ్డ్ మిర్చి, వావ్! అసలు మస్తు రోజులవుతుంది నేను చేసుకోక. ఎందుకో వేరే వాళ్ళ వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్ ఇట్లా నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే దాంట్లో మిర్చి వచ్చింది. ఇంకా నేను ఎందుకు చేసుకోవద్దు అని చేసుకున్నా. కానీ నేను అంతా ఏం చెయ్యను, కానీ బాగా వచ్చింది లాస్ట్కి వస్తే. నాకు ప్లీజ్ దిష్టి అస్సలు పెట్టకండి. తినే బ్లాగ్స్ నేను ఎక్కువ చెయ్యను, ఎందుకంటే మళ్ళీ మీకు కూడా కావాలనిపిస్తుంది. ఎందుకంటే నేను వేరే వాళ్ళవి చూస్తే నాకు కూడా తినాలనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ తినేవి చేసేటప్పుడు చూపిస్తా, కానీ తినేటప్పుడు నేను చూపించను. దిష్టి పెడితే మళ్ళీ పింపుల్ వచ్చిందనుకో, నేను అది భరించలేను. మళ్ళీ ఏంటంటే నా లాస్ట్ వీడియో చూసారా ఇన్స్టాగ్రామ్లో, ఇంకా యూట్యూబ్లో కూడా షార్ట్ పెట్టిన, ఒకసారి చూడని వాళ్ళు చూసేయండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి కొంచెం ప్లీజ్ అని కాదు, చేయండి. మళ్ళీ ఇదే లుక్ నాది. ఫుల్ లుక్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూడండి, ఆర్ ఎల్స్ యూట్యూబ్ షార్ట్లో కూడా పెట్టినా, అక్కడ కూడా చూసేయండి.